ఇప్పుడు మనం కొత్త ఇంటికి మారాం అనుకోండి, జనాలు ఎక్కడికి వస్తారు? ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎక్కడికి వస్తారు? కొత్త ఇంటికి వస్తారు, పాత ఇంటికి కాదు. ఎందుకంటే అక్కడ ఉంటారని తెలుసు, అక్కడ లేదంటే షిఫ్ట్ అయ్యారని తెలుసు. అలానే మన యొక్క జీవితంలో కూడా దేవుడు పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, ఆఫ్టర్ క్రైస్ట్ యేసయ్య తర్వాత ఏమైందంటే, ఆయన అక్కడ ఏమంటున్నాడంటే నీలో నివసించాలనుకున్నాడు. కొరింథీ రాసిన పత్రికలో ఏమని చెప్తాడంటే, ఇక మీదట అక్కడ కాదు, ఈ వాంట్స్ టు లివ్ ఇన్ యూ, ఈ వాంట్స్ టు లివ్ ఇన్ యూ, నీలో నివసించాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రతి నిత్యం ఎప్పుడైతే నీవు ఆయన దగ్గరికి వెళ్తావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పురుకొల్పి నడిపించి విడిపించి రక్షించి బలపరిచి అనేక మందికి సాక్ష్యంగా మారుస్తారు. అందుకని స్టెఫెన్ కూడా చూసినట్లయితే అక్కడ జనాలందరి మధ్య సొలొమోను కట్టింది ఏంది, సొలొమోను కట్టిన ఇక మందిరం ఏంటి, అదేంటి ఇదంటే మీకు కాల్ చేసి అందరిలో పళ్ళు బిగబెట్టి ఏంటి నువ్వు ఈ మందిరాన్ని ఎందుకు ఇదంటే, అంటే the way that God transformed from one point to another point ఎలా అయిందంటే, ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా గుడారాల్లో, ఆ యొక్క తర్వాత ఏమైందంటే మందిరము, తర్వాత అలా ఎక్కడైతే మారుతూ వచ్చిందో, యూనో ఒకటే మనం రైట్. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ నోకియా కీప్యాడ్ ఫోన్, ఇప్పుడు ఎలా అయిందంటే అప్డేట్ అయింది. అలా అప్డేట్ ఎలాగయిందంటే ఇట్ వాస్ చేంజ్ ఇంటూ, ఎలా అప్డేట్ అయిందంటే మారుతున్న కొద్ది స్పెసిఫికేషన్ పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గలే. ఇంతకుముందు ఫోన్స్ లో ఏమొచ్చాయి, మనకి ఫోన్స్ అన్నిటికీ ఉపయోగపడేది కాదు. ఎలా వచ్చినాయి అంటే కొన్ని మాత్రమే ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మన ఫోన్ చూస్తే అప్డేటెడ్ ఎనీథింగ్ వీ కెన్ గెట్. అలాగే దేవుడు కూడా తన యొక్క రూపాన్ని, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని మనకి ఎప్పుడైతే బహుమతిగా ఇచ్చాడు, నేను వెళ్తున్నాను ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ సమయంలో ఏ క్షణంలో నువ్వు ఎక్కడ ఉంటావో, ఇద్దరు ముగ్గురు కూడా అక్కడ ఉంటాడని చెప్పాడు, నీతో మాట్లాడతానని చెప్పాడు, నీ మనవులు ఆలకిస్తానని చెప్పాడు. నువ్వు ఇంటి నుంచి గోలు సంచి వేసుకుని దేవా అని నువ్వు ఎప్పుడు గంటలు చేయాల్సిన పని లేదు. ఇంతకు ముందులాగా ఎలాంటి గోలు సంచి వేసుకొని ఇంతకు ముందు ప్రార్థన చేసుకుంటే అందరూ వీధుల్లో వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకు వాళ్ళు స్వనీతి మంతులు. అందుకని యేసయ్య వారు వచ్చింది కూడా ఫరిసీయులకి సద్దుకీయులకి కాదండి. ఎవరి కోసం వచ్చారంటే చేరుకోలేని వారిని చేరుకోవడానికి. అసలు వాళ్ళని కాదండి, నేను భయంకరంగా నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయను, నేను గట్టిగా ఉండను. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తూ ఉంటారు. ఈవెన్ అందుకని నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, నీకు ఒక కన్ను నీ తప్పు చేస్తే ఆ కన్ను ఏం చేయాలంటే ఆ కన్నుని పీకేయాలంట. ఇప్పుడు నిజంగా అట్లా చేస్తే ఏమవుతుంది అంటే అందరు చర్చిలో అందరూ డిసేబుల్డ్ ఉంటారు. అవునా కదా? మనల్ని కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, రెన్యూ యువర్ మైండ్ అంటున్నాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు నువ్వు ఎప్పుడైతే ఇఫ్ యూ డోంట్ రెన్యూ యువర్ మైండ్ అంటే విల్ స్టిక్ ఆన్ టు ది సోషల్ స్టిగ్మాస్. ఎలా ఉంటాయంటే ఇలా చేస్తేనే దేవుడు వింటాడు, ఇలా ఉంటే నేను వింటాడు, 7 వారాల ప్రార్థన, ఇది ప్రార్థన కాదండి. ద రైట్ థింగ్ ఈస్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఏదైతే ఆదాము కలిగి ఉన్నాడో, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆడమ్ హ్యాడ్, ఆ ఆదాము కలిగి ఉన్న ఆ రిలేషన్షిప్ ని యేసుక్రీస్తు వారు తన రక్తంని చిందించి తన యొక్క జీవితాన్ని అర్పించి నీ కోసము నా కోసము ఎలా చేశారంటే, వీ కెన్ వాక్ లైక్ ఏదైనా తోటలో ఏ విధంగా అయితే ఆదాము నడిచాడు అట్లా మనం నడవచ్చు ఆయనతో. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవునితో వీ కెన్ వాక్ విత్ హిమ్, వీ కెన్ టాక్ టు హిమ్, వీ కెన్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్. ఎలా ఉంటుందంటే అబ్బా తండ్రి అని పిలుచుకునే ఆ యాక్సెస్ ని యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆ సమయంలో ఏదైతే 2000 సంవత్సరాల క్రితం తన రక్తాన్ని చింది తన ప్రాణం పెట్టి నీ కోసం ప్రవేశించిన ఆ యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఈ యొక్క సమయంలో తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మని ఆదరణకర్తని నీ కోసం పంపించి, అక్కడికి వెళ్తేనే ఆశీర్వదించబడతావు, ఇక్కడికి వెళ్తేనే ఆశీర్వదించబడతావు, ఆ చర్చికి వెళ్తే ఇది అవుతుంది, ఈ చర్చికి వెళ్తే ఇది అవుతుంది, అమ్మో నాకు ఆశీర్వాదాలు ఇది ఉంటే ఇది అవుతుంది, మా చర్చిలో ఇది ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ మార్కెటింగ్ ప్లేస్. హల్లెలూయా. అప్పుడు అందుకని ఖండించాడు, ఇట్ ఈస్ నాట్ ఎ మార్కెటింగ్ ప్లేస్. మా చర్చికి వస్తే ఇది అవుతుంది, నో, ఇట్స్ నాట్ ఎ మార్కెటింగ్. జస్ట్ బీ అవేర్ ఆఫ్ ద చర్చెస్. మీ దగ్గరలో ఉన్న చర్చెస్ కాదండి, రైట్ వర్డ్ ని ప్రొక్లైమ్ చేసే రైట్ చర్చెస్ ఎత్తుకండి. సర్చ్ ఫర్ ఇట్. ఆ వెతుకుడి మీకు దొరుకును. నువ్వు వెతకపోతే దొరకదు, కానీ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్. గో ఇన్ టు ద డీపర్ థాట్స్ అండ్ గో ఇన్ టు ద డీపర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడిని అడగండి, రైట్ చర్చెస్ ని పంపించండి. మా చర్చి ఇంత పెద్దదాన్ని అందుకని వెళ్తున్నాను. నో, అంత పెద్ద చర్చికి వెళ్తే మన పిల్లలు ఎలా అవుతారంటే, భజనలు చేయాలి, మనం ప్రార్థన చేయాలి. సో రైట్ వర్డ్ ప్రతి ఒక్కరి మీద తమ చూపు ఉండే పాస్టర్స్ ని ఎతకండి. ప్రతి ఒక్కరి మీద ద రైట్ ఫౌండేషన్స్ ఉన్న పాస్టర్స్ ని ఎతకండి. గో విత్ ద రైట్ ఫౌండేషన్. మనం ఇసుక మీద ఇల్లు కడితే తుఫాను వచ్చినప్పుడు పడుతుంది, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు పడిపోకుండా ఉండాలంటే సర్చ్ ఫర్ ద రైట్ సైడ్ చర్చెస్. అందుకనే he just transformed from one place to another place. ఆయన
నీ కోసం దరిద్రుడిగా జన్మించాడు, నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, నీ కోసం తిరిగి లేచాడు. ఆ యాక్సెస్ ఏదైతే ఆదాము అవ్వ కోల్పోయాడో అదే యాక్సెస్ యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ఇచ్చాడు. నువ్వు వెళ్ళకపోతే, ఆ యాక్సెస్ని నువ్వు ఎప్పటికీ చేయకపోతే, ఇక్కడికి వెళ్తేనే ప్రార్థన, టైం టేబుల్ వేసుకొని పొద్దున 10 నిమిషాలు ప్రార్థన అయిపోయిందా, రోజు ప్రార్థన చేస్తాను సాక్ష్యం చెప్తాను. నో, యూ హ్యావ్ టు గో. వాక్ చేసినప్పుడు ప్రార్థన చేయి, నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ప్రేయింగ్ యువర్ హార్ట్. సో స్పెండ్ ద టైం, గో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దెన్ సందులో రక్షించు, బలపరచు, విడిపించు, రక్షించు అని ఆయన He will lead you, he will guide you, he will make his creation and give you the peace, shalom.